హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ తెలుగు ఛానల్ వరల్డ్ ఆఫ్ ఉమెన్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కస్టర్డ్ పౌడర్తో ఒక ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకుందాం అనమాట. సో ఆ ఫ్రూట్ సలాడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కూడా నేను మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఆ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, చూసేయండి. ప్రిపేర్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. దానికోసం మనం కావాల్సినది షుగర్ పౌడర్, కస్టర్డ్ పౌడర్, మిల్క్, ఇంకా ఫ్రూట్స్. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ సరిపోతాయి. ఇప్పుడు పాలను అయితే వేడి చేసుకోవాలండి. అందుకని పాలని పొయ్యి మీద పెట్టుకున్నాము ఆల్రెడీ. ఇంకా కొన్ని పాలని ఇంకొక బౌల్లో తీసుకోండి. కస్టర్డ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవడానికి లమ్స్ లేకుండా ఉంటుందన్నమాట. అలా మిక్స్ చేసుకుంటే ఇక్కడ వెనక మీకు చూస్తున్నాను కదా, అక్కడ ఆల్రెడీ రాసే ఉంటుంది స్టెప్ బై స్టెప్ ఈ కస్టర్డ్ మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు నేను తీసుకున్న మిల్క్కి వచ్చేసి 2 స్పూన్స్ 2.5 స్పూన్స్ అయితే సరిపోతుంది. వాళ్ళు అక్కడ ఎన్ని లీటర్స్ మిల్క్కి ఎన్ని మెజర్మెంట్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉందండి. సేమ్ మనం బయట తింటాం కదా ఫ్రూట్స్ బండ్ల దగ్గర ఉంటుంది కదా ఫ్రూట్ సలాడ్, సేమ్ అదే టేస్ట్ ఉంది. ఇప్పుడు ఇందులోనే మనం షుగర్ని కూడా యాడ్ చేస్తున్నాము. షుగర్ అనేది మీరు ఒకసారి కావాలంటే మిక్స్ చేసినాక టేస్ట్ చూసుకోండి, కొంచెము సరిపోలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇందులోనే షుగర్ కలిపితే కొంచెం బాగా కలిసిపోతుంది కదా అని ఇందులోనే మిక్స్ చేస్తున్నాను. మిల్క్ మనం స్టవ్ మీద పెట్టాం కదా, అవి బాయిల్ అవుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదా, వాటిని అందులో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ యాడ్ చేసుకొని దగ్గరికి అయినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. అంటే మనం కలుపుకుంటూ ఉంటే అది కొంచెం చిక్కగా అవుతుంది. అలాంటప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. మీరు కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ ఉండండి. నేనైతే 1/2 లీటర్ మిల్క్ ఇప్పుడు నేను ఈ కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకున్నానండి. కూల్ అయినప్పుడు, అంటే అది కొంచెం కూల్ అయినప్పుడు మనం ఫ్రూట్స్ అనేది యాడ్ చేసుకుంటాము. నేనైతే 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను. 1/2 లీటర్ మిల్క్లో 2.5 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ పట్టిందనమాట. నేను వచ్చేసి యాపిల్, పొమోగ్రనేట్, బనానా, ఇంకా గ్రేప్స్ తీసుకున్నాను. మీరు మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు ఏ ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు. మస్క్ మిలన్ ఉన్నా కానీ యాడ్ చేసుకోవచ్చు అండి. డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకొని మనం ఒక 2 అవర్స్ ఆర్ 3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా సర్వ్ చేసుకోవటమే. చాలా టేస్టీగా ఉందండి. మీకు నచ్చుతుంది, మీ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ఏదైనా మంచి లంచ్ ప్రిపేర్ చేసుకొని తీసుకున్నప్పుడు కూడా స్పెషల్గా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా సింపుల్గా మనం బయట తాగిన టేస్టే ఉంటుందండి ఎగ్జాక్ట్గా. మన దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబిలిటీ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా, చాలా కూల్గా ఈ సమ్మర్లో చాలా బాగుంటుంది అనమాట. ఒక్క పౌడర్ తెచ్చి పెట్టుకున్నారంటే సరిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా ఫార్వర్డ్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్.